వై ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ హై. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ చాలా ఎక్కువ అని చెప్పుకున్నాం. వాటర్ ఫార్ములా ఈజ్ H2O. వాటర్ మాలిక్యూల్ ఫార్ములా H2, the combination of 2 hydrogens and 1 oxygen, H2O. It is called the polar molecule. Polar molecule. Why? Because it is called the polar molecule. సో మనము ఇప్పుడు సాల్ట్, షుగరు, లెమన్ ఏది వేసినా కూడా ఎక్కువగా వాటర్లో డిజాల్వ్ అవుతాయి. అదే కిరోసిన్లో కానీ పెట్రోల్లో కానీ అవి నాన్ పోలార్ మాలిక్యూల్స్. అవి దాంట్లో అలా డిజాల్వ్ కావు. సో అందుకని వాటర్ ఈజ్ ఏ పోలార్ molecule, polar solution అంటాం. సో దిస్ మీన్స్ దట్ ఈచ్ వాటర్ మాలిక్యూల్ హ్యాస్ ఏ పాజిటివ్ ఎండ్ అండ్ ఏ నెగిటివ్ ఎండ్ ఉంటాయి. సో అందువల్ల దిస్ ఈజ్ ఏ పోలార్ మాలిక్యూల్ అండ్ ఇట్ హ్యాస్ ద హైయర్ స్పెసిఫిక్ వాల్యూ. నెక్స్ట్, the amount of heat required to change the temperature of a body of unit mass by 1 degree centigrade is known as specific heat capacity of the body. సో దీన్ని ఫార్ములాలు ఎలా రాస్తామంటే S is equal to Q by M delta T అంటాము. Q హీట్కి యూనిట్స్ వచ్చి జౌల్, మాస్కి కేజీ, టెంపరేచర్ కెల్విన్. సో జౌల్ పర్ కేజీ కెల్విన్ అని రాస్తాము. సో ఏ బాడీ హ్యావింగ్ మోర్ హీట్ కెపాసిటీ చేంజెస్ ద టెంపరేచర్ స్లోలీ దెన్ ద బాడీ హ్యావింగ్ లెస్ దట్ హీట్ కెపాసిటీ. సో అంటే ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ అనుకుంటే, సో 4200 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ to raise the temperature through 1 degree centigrade. 1 degree centigrade టెంపరేచర్ని కానీ మనం వాటర్కి రేజ్ చేయాలనుకుంటే ఇంత ఎనర్జీ అవసరం అవుతుంది. 4200 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అవసరం అవుతుంది. సో దిస్ ఈస్ ద Q proportional to M, Q proportional to delta T and Q proportional to MS delta T. S is equal to Q by M delta T, where Q is heat and delta T is temperature, M is mass and S is specific heat. ఓకే, సో ఇప్పుడు మనము మెథడ్ ఆఫ్ మిక్చర్లోకి వెళ్ళే ముందు ఇది చూద్దాం. సో థర్మల్ ఈక్విలిబ్రియం చూడాలి. దానికంటే ముందు ఇక్కడ మన చేతిలో ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాము. ఐస్ క్యూబ్ టెంపరేచరు 0 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. అదేవిధంగా మన బాడీ టెంపరేచరు 37 డిగ్రీస్ ఉంటుంది, లేదా 30 డిగ్రీస్ అనుకున్నట్టయితే ఐస్ క్యూబ్ని ఎప్పుడైతే మనం ఇలా చేతిలో ఉంచుకుంటామో ఐస్ ఏమవుతుంది, మెల్లగా కరిగిపోవడం అనేది ప్రారంభిస్తుంది. కరిగిపోయి 30 డిగ్రీ మన బాడీ 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది కాబట్టి రెండు కూడా ఒకనొక టెంపరేచర్కి వచ్చిన తర్వాత అది ఈక్వల్ ఉంటుంది. అదేవిధంగా మీకు పాలు ఎగ్జాంపుల్ చెప్పాను. అమ్మ పాలు ఇచ్చినప్పుడు వేడిగా ఉంటాయి. సో దాన్ని మనము తాగలేక కొంచెం పక్కన బౌల్లో ఉన్నటువంటి వాటర్లో పెడితే ఈ పాలకు ఉన్నటువంటి హీట్ అంతా కూడా ఈ పాల హీట్ అంతా లాస్ అయ్యి ఆ లాస్ అయినటువంటి హీట్ని వాటర్ గెయిన్ అవుతుంది. అంటే వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మిల్క్ యొక్క టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. సో అవి రెండు ఒకే టెంపరేచర్కి వచ్చినప్పుడు ఆ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆగిపోతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. ఇప్పుడు మనకి మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇది హీట్గా ఉంది, ఇది కూల్గా ఉంది కాబట్టి హీట్ అనేది ఇక్కడ నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ఇక్కడ హీట్ బాడీ నుంచి ఐస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ స్టవ్ నుంచి బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, నా ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఇక్కడ 2 బీకర్స్ ఉన్నాయనుకుందాం. సపోజ్ ఈ బీకర్లో వాటర్ 90 డిగ్రీస్లో ఉంది, ఈ బీకర్లో వాటర్ 60 డిగ్రీస్లో ఉంది. సపోజ్ ఈ బీకర్ని కానీ ఒకవేళ దీంట్లో పెట్టగలిగిన థర్మల్ కాంటాక్ట్లో, అంటే ఇక్కడ కూడా కండిషన్ ఏమంటే రెండు థర్మల్ కాంటాక్ట్లో ఉండాలి, ఒకదానికొకటి దగ్గరగా రావాలి. సపోజ్ ఏ అనేటటువంటి బౌల్లో 10 డిగ్రీస్ లాస్ అయింది అనుకోండి, అట్ ద సేమ్ టైం బి 10 డిగ్రీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. ఎంత హీట్ అయితే ఇది లాస్ అవుతుందో అంత హీట్నే కూలర్ బాడీ గెయిన్ అవుతుంది. హాటర్ బాడీ లాస్ అయినటువంటి హీట్ని కూలర్ బాడీ గెయిన్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా. నెట్ హీట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్. When two bodies are placed in thermal contact, heat energy will be transferred from the hotter body to colder body till both bodies attain the same degree of hotness or coldness అని నేర్చుకున్నాం. ఒక 3 సిచ్యువేషన్స్ ఇచ్చున్నారు మన టెక్స్ట్ బుక్లో, చూద్దాము.
ఇక్కడ నేను 2 బీకర్స్ తీసుకుంటున్నాను. 2 బీకర్స్లో ఫస్ట్ బీకర్లో 60 degrees ఉంది, సెకండ్ బీకర్లో టెంపరేచర్ కూడా 60 degrees ఉంది. సో ఈ రెండింటిని నేను ఒక దాంట్లో ఒకటి మిక్స్ చేస్తాను. మిక్స్ చేస్తాను. మిక్స్ చేసినప్పుడు రిజల్ట్ టెంపరేచర్ ఎంత ఉంటుందో చెప్పగలరా? ఇలా మిక్స్ చేసినప్పుడు 120 degrees. 120 sir. 120 60 degrees sir. వెరీ గుడ్ అమ్మా. 60 degrees రైట్ ఆన్సర్. 120 degrees రాదు. సో ఒకటి 60 degrees, ఇంకోటి 60 degrees ఉన్నప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే 60 degrees టెంపరేచర్ ఉంటుంది. అంటే అక్కడ హాటర్ బాడీ లేదు, కూలర్ బాడీ లేదు, బోత్ ఆర్ ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం. 60 ఉంది కాబట్టి మనం మిక్స్ చేసినా కూడా 60 degrees టెంపరేచర్ రిటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐఎమ్ టేకింగ్ 2 beakers. ఓకే, ఇన్ ద ఫస్ట్ బీకర్ 90 degree వాటర్ at 90 degrees టెంపరేచర్, సెకండ్ బీకర్ వాటర్ at 60 degrees టెంపరేచర్. సో సేమ్ క్వాంటిటీ ఉన్నాయి, క్వాంటిటీ ఒకటే తీసుకున్నాను. ఇది 200 ml అయితే అది కూడా 200 ml అనుకుంటా. సో ఇలా ఉన్నప్పుడు మనము మిక్స్ చేస్తే సో ఇక్కడ 90 degrees ఉంది, ఇది 60 degrees ఉంది. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసినట్టయితే ద రిజల్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో చెప్పండి అమ్మా. ఇది 90లో ఉంది. 70 degrees. 90 sir. 70 degrees. 90 degrees. 70 degrees. ఓకే, 90 sir. రెండు మిక్స్ చేసినప్పుడు ఇది 90లో 60లో ఉంది. 90లో ఉంది. వెరీ గుడ్. 75 is the right answer. Now see this one. Now I am taking the 2 beakers A and B. The first beaker is 100 ml quantity. సో ఫస్ట్ బీకర్లో ఇక్కడ 100 ml వాటర్ తీసుకుంటున్నాను, సెకండ్ బీకర్లో 200 ml క్వాంటిటీ తీసుకుంటున్నాను వాటర్ని. ఫస్ట్ బీకర్లో 90 degrees టెంపరేచర్ ఉంది, సెకండ్ బీకర్లో 60 degrees టెంపరేచర్ ఉంది. ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో చెప్పాలి. సో ఫస్ట్ కేస్ చెప్పాము, సెకండ్ కేస్ కూడా ఆన్సర్ చేసాము. నౌ దిస్ ఈస్ ద థర్డ్ కేస్. సో దీనికి ఆన్సర్ చెప్పగలరమ్మా? 150 ml sir. 60 degrees sir. ఓకే ఓకే. సో దీనికి 75 sir. మా 75. ఓకే ఓకే. సో దీనికి ఆన్సర్ మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేం. మనం డైరెక్ట్ గా ఇంతకు ముందు 2 cases లో చెప్పినట్టు డైరెక్ట్ గా ఆన్సర్ మనము చెప్పలేం. మరి ఎలా చేయాలో అంటే ఇక్కడ క్వాంటిటీ మారిపోయింది కదమ్మా. ఇక్కడ 100 ml 200 ml ఉంది. అంటే సేమ్ క్వాంటిటీలో ఉంటే 90 60 కాబట్టి 75 చెప్పచ్చు. క్వాంటిటీ చేంజ్ అయింది కాబట్టి దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఇప్పుడు చూద్దాం. మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కెన్ బి ఫౌండ్ బై దిస్ మెథడ్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ బాడీ చూసినట్టయితే ద అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్. సపోజ్ ఇప్పుడు ఐస్ని చేతిలో పెట్టుకున్నాం అనుకుందామమ్మా. ఇక్కడ వేడిగా ఉండేది వచ్చి మన హ్యాండ్. సో హ్యాండ్ టెంపరేచర్ T1 అనుకుంటాము, ఐస్ టెంపరేచర్ T అనుకుంటే, సో ద అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ద హాట్ శాంపుల్ Q1 is equal to M1S into T1 minus T. ఈ ఫార్ములా రాస్తాం. అదేవిధంగా ద అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ది కూలర్ శాంపుల్ అంటే ఐస్ ఎంత గెయిన్ అవుతుందంటే M2 ఇది M2S ఇంటూ T minus T2. అంటే మన హ్యాండ్ ఏమో టెంపరేచర్ని లూజ్ అవుతుంది, ఐస్ ఏమో టెంపరేచర్ని గెయిన్ అవుతుంది. సో అందువల్ల ఆ యావరేజ్ టెంపరేచర్ని T అనుకుంటాము. ఫస్ట్ హ్యాండ్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి T1 minus T అని రాస్తాము. ఇక్కడ ఐస్ టెంపరేచర్ తక్కువ కదా, సో కాబట్టి యావరేజ్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ T minus T2 రాస్తాం. ఇక్కడ హీట్ లాస్ట్ బై ద హాటర్ శాంపుల్ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ గెయిన్డ్ బై ది కూలర్ శాంపుల్. ఏదైతే నెట్ హీట్ లాస్ అవుతుందో అది నెట్ హీట్ గెయిన్కి ఈక్వల్. Q1 is equal to Q2, which can be written as Q1 means M1S into T1 minus T. Q2 means M2S into T minus T2. So which can be simplified to T is equal to M1 T1 plus M2 T2 by M1 plus M2. So T is equal to M1 T1 plus M2 T2 by M1 plus M2. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వాల్యూస్ని దీంట్లో కానీ సబ్మిట్ చేసినట్టయితే మీకు ఆ టెంపరేచర్ అనేది ఎంతో వస్తుంది.
సో దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి అమ్మా. M1 100, T1 90, M2 200, T2 60 degrees. సో ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయడము చాలా కష్టం అనుకుంటారు, కానీ ఒక 2-3 టైమ్స్ ప్రాబ్లం బాగా చదివి ఏ ఫార్ములా మనం యూజ్ చేయాలి అని డిసైడ్ అయితే చాలా ఈజీగా మనము ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ కనుక్కోండి. సో ఆన్సర్ చేసుంటే ఎవరైనా చెప్పండి అమ్మా. 70 సార్. 70. 70 sir. 70. ఓకే 150 sir. 150 రాదు. ఓకే 70 sir. 70 sir. ఓకే 70 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇంకొక ప్రాబ్లం ఇది. వాట్ వుడ్ బి ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఎ మిక్చర్ ఆఫ్ 50 grams ఆఫ్ వాటర్ at 20 degrees centigrade టెంపరేచర్ అండ్ 50 grams ఆఫ్ వాటర్ at 40 degrees టెంపరేచర్. సో మనం ఇక్కడ ఈ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. సో ఇక్కడ M1 ఎంత ఇచ్చినాడు 50, M2 కూడా 15, T1 ఈజ్ 20, T2 ఈజ్ 40. By substituting these values in this formula, T is equal to 50 into 20 plus 50 into 40 by 50 plus 50 is equal to 1000 plus 2000 plus 2000 by 100, 3000 by 100. So the resulting temperature is 30 degrees centigrade. So principles of method of mixtures. When two or more bodies at different temperatures are brought into thermal contact, then net heat lost by the hot bodies is equal to net heat gained by the cold bodies until they attain thermal equilibrium if heat is not lost by any other process. So net heat lost is equal to net heat gain. So this is known as the principle of method of mixtures. ఓకే, ఇప్పుడు మనం ఒక ఏదైనా మనకి ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో లెడ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కాపర్ కావచ్చు, మనం దేని యొక్క స్పెసిఫిక్ హీట్ అయినా కనుక్కోవచ్చు. ఓకే చూడండి, దిస్ ఈస్ కెలోరీమీటర్, ఇది వేయింగ్ మిషన్. ఇక్కడ మనకు గ్లాసు, థర్మామీటరు, స్పిరిట్ ల్యాంపు, మెస్, జార్. సో ఇలా మనకు ఈ ఆపరేటర్స్ ఉంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చమ్మా. ఈ స్పెసిఫిక్ హీట్ కనుక్కోవడానికి మనము ఇది కెలోరీమీటర్ అంటాం. దీంట్లో ఒక కాపర్ బౌల్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక స్టిర్రర్, దాన్ని అంటే మనము హీట్ గోలీ దాంట్లో వేసినప్పుడు కలిపెట్టడానికి ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనము యాక్టివిటీ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెలోరీమీటర్స్ కూడా ఇచ్చున్నారు. అడియాబాటిక్ కెలోరీమీటర్స్, రియాక్షన్ కెలోరీమీటర్స్, బాంబ్ కెలోరీమీటర్, కాన్స్టెంట్ ప్రెజర్ కెలోరీమీటర్, డిఫరెన్షియల్ స్కానింగ్ కెలోరీమీటర్స్. సో ఇక్కడ ఈ ల్యాబ్ యాక్టివిటీలో టు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది గివెన్ సాలిడ్ ఆపరేటర్స్ చూడండి. కెలోరీమీటర్, థర్మామీటర్, స్టిర్రర్, వాటర్, స్టీమ్ హీటర్, వుడెన్ బాక్స్ అండ్ లెడ్ షార్ట్స్ కానీ ఐరన్ బాల్స్ కానీ తీసుకుంటాము. నెక్స్ట్ ప్రొసీజర్. సో ఫస్ట్ మాస్ ఆఫ్ ద కెలోరీమీటర్ కనుక్కుంటాము, M1. నెక్స్ట్ అదేవిధంగా 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కెలోరీమీటర్ వాటర్తో ఫిల్ చేస్తాము, దాన్ని M2 అనుకుంటాము. టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్ నోట్ చేస్తాము, T1. మనం హీట్ చేసినటువంటి ఐరన్ బాల్ టెంపరేచర్ను T2గా నోట్ చేస్తాం. ఇది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఫస్ట్ ఈ విధంగా వేయింగ్ మిషన్తో ఈ కెలోరీమీటర్ యొక్క వెయిట్ మనం దీని వరకే చూసుకోవచ్చు, లేదా మొత్తం ఈ పార్ట్ అంతా కలిపి కూడా చూడవచ్చు. నేను ఇక్కడ వరకే తీసుకున్నాను. ఈ కెలోరీమీటర్ యొక్క వెయిట్ కనుక్కుంటాము. కెలోరీమీటర్ యొక్క వెయిట్ కనుక్కున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోస్తాం. నెక్స్ట్ వాటర్ పోసిన తర్వాత మళ్ళా వెయిట్ కనుక్కుంటాం. ఓకే, గ్లాసులో కొంచెం నీరు తీసుకుని స్టవ్ మీద ఉంచి నీరు బాగా బాయిల్ అయ్యేంత వరకు వేడి చేస్తాం. ఇప్పుడు ఒక
ఇనుప బాల్ని తీసుకుని దాంట్లో వేస్తాం. ఐరన్ బాల్ యొక్క టెంపరేచర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, సో మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్ M1 నాకు 41.2 గ్రామ్స్ వచ్చింది. మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్ M1 ప్లస్ M2 ఈ రెండు కలిపితే 100 గ్రామ్స్ వచ్చింది. సో ఇప్పుడు సో ఫస్ట్ మాస్ ఆఫ్ ది కిలోరీమీటర్ 41.2, నెక్స్ట్ మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్ ప్లస్ వాటర్ 100 గ్రామ్స్. సో మాస్ ఆఫ్ ద వాటర్ ఎంత అవుతుందంటే M2 మైనస్ M1 చేస్తే 58.8 గ్రామ్స్ అవుతుంది. మాస్ ఆఫ్ ద కిలోరీమీటర్, సో 3 యాడ్ చేస్తే 230 గ్రామ్స్ వస్తుంది. సో ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ వాటర్ T1 28 డిగ్రీస్ ఉంటుంది. టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఫస్ట్ 28 డిగ్రీస్ రూమ్ టెంపరేచర్ తీసుకుంటాము. నెక్స్ట్ టెంపరేచర్ ఆఫ్ ఐరన్ బాల్, అంటే దీన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు స్టవ్ మీద గ్లాస్ ఉంచాం కదమ్మా, ఇక్కడ కిలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ ఐరన్ బాల్ కూడా వేసాం. అంటే హీట్ అయిన తర్వాత బాల్ దాంట్లో వేస్తాం కదా, ఆ ఐరన్ బాల్ వేసినప్పుడు దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే 230 గ్రామ్స్. సో దాన్ని బట్టి ఐరన్ బాల్ యొక్క వెయిట్ ఎంత అక్కడ 130 గ్రామ్స్ అని చెప్పుకోవచ్చు. అటువంటి వాటర్, అంటే వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఐరన్ బాల్ని దీంట్లో వేస్తాం. దీంట్లో వేసినప్పుడు అది ఖచ్చితంగా టెంపరేచర్ 100 డిగ్రీస్ ఉంటుంది. సో దాన్ని వెంటనే, అంటే హీట్ లాస్ అవ్వకుండా ఏదైనా ఒక మనము పట్టుకర్ర లాంటి దాంతో త్వరగా తీసి ఇక్కడ వేయాలి. అంటే హీట్ ఎక్కువ లాస్ అవ్వకూడదు. అలా లాస్ అయితే మనము దాని యొక్క స్పెసిఫిక్ హీట్ని ఎగ్జాక్ట్గా కనుక్కోవాలి. ఓకే, M1 41.2 అన్నాను, M2 ప్లస్ M1 ప్లస్ M2 వచ్చి 100, అంటే కిలోమీటర్తో కూడా 100 ఉంటుంది. సో వాటర్ వెయిట్ ఎంత వచ్చింది ఇక్కడ 58.8 గ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మాస్ ఆఫ్ ది బాల్ ఎంత వస్తుంది 230 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 130 గ్రామ్స్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్ 0.095గా తీసుకోవాలమ్మా, ఎందుకంటే ఇది కాపర్ కాబట్టి కాపర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అది 0.095 తీసుకుంటాము. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఫార్ములాను మీరు గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు ద మెథడ్ ఆఫ్ మిక్చర్స్ we know heat lost by the solid is equal to heat gained by the calorimeter plus water, heat gained by the water. So ఇక్కడ M3 minus M2 into specific heat of lead shot L అంటే SL, T2 minus T3, ఇక్కడ ML SC into T3 minus T1 plus M2 minus M1 into SW T3 minus T1. సో ఏవైతే వాల్యూస్ మనం పైన నోట్ చేసుకున్నామో దాంట్లో నుంచి ఇక్కడ మనకు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్ కావాలి కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షాట్ ఈజ్ ఈక్వల్ టు M1 SC అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్ ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ T3 మైనస్ T1 బై M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3. ఈ ఫార్ములాలో మీరు ఈ వాల్యూస్ అన్ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు సో ఈ విధంగా ఈ వాల్యూస్ అన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 58.8 ఇంటూ 1 ప్లస్ 41.2 ఇంటూ 0.095 బై 230 మైనస్ 100 ఇంటూ 100 మైనస్ 42, ఇక్కడ వచ్చి 42 మైనస్ 28. సో దీన్ని సింప్లిఫై చేయండి. 58.8 ప్లస్ 3.914 వస్తుంది బై 130 ఇంటూ 58. సో ఇక్కడ 62.714 బై 7540 ఇంటూ 14. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 877.996 బై 7540 వస్తుంది. సో దీన్ని డివిజన్ చేసినట్టయితే మనకు 0.116 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐరన్ బాల్. సో ఈ విధంగా మనము ఐరన్ బాల్ యొక్క స్పెసిఫిక్ హీట్ను కనుక్కోవచ్చు. 0.116 క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి కొన్ని మెటల్స్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ ఇచ్చారు. సో ఇక్కడ లెడ్
0.031. ఇది వచ్చి క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో, దిస్ ఈజ్ జౌల్ పర్ కేజీ కెల్విన్. అదేవిధంగా మెర్క్యూరీ 0.033, బ్రాస్ 0.092, జింక్ 0.093, కాపర్ 0.095, ఐరన్ 0.115. సో మనం కనుక్కున్నది ఎంత వచ్చింది? 0.116. సార్ ఫస్ట్ క్లాస్ నోట్స్ మేమే చేసుకోవాలా సార్? ఎగ్జామ్ ఎప్పుడు సార్? ఎగ్జామ్ సండే ఉంటుందమ్మా. నోట్స్ నేను పెడతానమ్మా, మీరయ్యి అంటే మామూలు రన్నింగ్ నోట్స్ రాయండి. ఇప్పుడు హీట్, వాట్ ఈజ్ హీట్, వాట్ ఈజ్ టెంపరేచర్, వాట్ ఈజ్ థర్మల్ ఈక్విలిబ్రియం, వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్, ఇలా ఇవన్నీ మీరు రాసుకుంటారండి. ఫైనల్గా నోట్స్ నేను పెడతాను. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరూ కూడా రన్నింగ్ నోట్స్ కంటిన్యూ చేయండి.